ఆ ఊర్లోకి నా ప్రయాణం అనుకోకుండా జరిగింది. నా పేరు వినాయక్. నేను ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. అడవుల గురించి, వింత ఊర్ల గురించి తెలుసుకోవడం, నా కెమెరాతో కొత్త ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేయడం నాకెంతో ఇష్టమైన పని. ఆ రోజు కూడా అలానే నా కారులో ప్రయాణిస్తూ ఓ కొత్త మార్గం పట్టాను. నా ఫోన్ జిపిఎస్లోకి ఒక చిన్న గ్రామం కనిపించింది. ఆ ఊరికి వెళ్ళి అక్కడి పరిసరాలను ఫోటోలు తీయాలని అనుకున్నాను. కానీ అది నా జీవితానికే ఒక పెద్ద పొరపాటు అవుతుందని ఊహించలేకపోయాను. అది చాలా చిన్న పల్లెటూరు. నలుపు మబ్బులు ఆ ఊరి మీదకి విరజిమ్మినట్టు, అక్కడి వాతావరణం గంభీరంగా, ఆపాదమస్తకంగా నిశ్శబ్దంగా ఉంది. గ్రామానికి రోడ్డు కనీసం సరిగా లేదు. నా కారుతో లోపలికి వెళ్లేసరికి ఓ చిన్న హౌస్కి దగ్గరగా కారు ఒక్కసారిగా ఆగిపోయింది. ఏమైందో అనుకుంటూ కిందకి దిగి చూశాను. బోనెట్ ఓపెన్ చేసి చూస్తే ఇంజిన్ హీట్ అవ్వలేదు, కానీ స్టార్టింగ్ కదలడం లేదు. దాన్ని బాగు చేసుకునే పరిచయం నాకుండేది కాదు. ఊరి లోపలికి వెళ్ళి ఎవరో ఉన్నారేమో అడగాలని అనుకున్నాను. ఊరి లోపలికి నడిచేసరికి అక్కడ జనాలు చాలా తక్కువగా ఉన్నట్టు అనిపించింది. కొందరు వృద్ధులు, చిన్న పిల్లలు మాత్రమే కనిపించారు. వాళ్ల ముఖాల్లో కూడా ఒక అసహజమైన నిశ్శబ్దం. అన్నయ్య, కార్ బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ ఎవరు మెకానిక్ ఉన్నారంటే చూపించగలరా అని అడిగాను. వాళ్లలో ఒక వృద్ధుడు నన్ను ఆశ్చర్యంగా చూశాడు. ఇక్కడ ఎవరూ కార్లు బాగు చేయరు. దగ్గరలో మెట్టూరు లేదు. నువ్వు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడే ఉండాలా? నాకు కాస్త షాక్. అప్పటికే నా ఫోన్ సిగ్నల్ లేని స్థితిలో ఉంది. అయినా కూడా కొద్దిగా ఏదో కనెక్ట్ అవుతున్నట్టే అనిపించింది. వెంటనే నా ఫ్రెండ్ రాహుల్కి కాల్ చేశాను. రాహుల్, నా కార్ బ్రేక్ డౌన్ అయింది. దగ్గరలో ఎవరూ లేరు. నీకు తెలిసిన ఏమైనా మెకానిక్ని తీసుకునిరా. ఇక్కడి నుంచి అక్కడికి రావటానికి కనీసం 2 రోజులు పడుతుందయ్యా. అది వినగానే నా గుండె దీటుగా కొట్టుకుంది. 2 రోజులు ఈ వింత ఊరిలో ఉండాల్సి వస్తుందని ఊహించలేదు. ఊర్లో ఓ పెద్ద మనిషి నన్ను ఒక పాత ఇంటి దగ్గరకు తీసుకెళ్లాడు. అది గుడిసెలా కనిపించేది. ఇక్కడే నిద్రించు, కానీ ఒక విషయానికి ఖచ్చితంగా గుర్తుంచుకో. రాత్రి 9 తరువాత ఎట్టి పరిస్థితిలోనూ ఇంట్లో నుంచి బయటికి రావద్దు. ఎంతటి వాడైనా సరే, ఎంతైనా పిలిచినా సరే బయటకి రావద్దు. నాకు ఆ మాట బాగా స్ట్రేంజ్గా అనిపించింది. అదేంటండి, ఇక్కడి రాత్రులు సాధారణమైనవి కావు. ఇంకా ఎక్కువ ప్రశ్నలు అడగడానికి నాలో ఆసక్తి లేదు. ఏదేమైనా ఇక్కడ నా స్టే ఒక 2 రోజులు మాత్రమే. ఇక తప్పదు అని ఒప్పుకున్నాను. ఆ రాత్రి మెల్లిగా చీకటి కమ్ముకోవడం మొదలైంది. ఊరు మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. జనాలంతా తమ ఇంట్లోకి వెళ్ళిపోయారు. రోడ్డుపై ఒక్క మనిషి కూడా కనిపించలేదు. నేను నా గదిలోకి వెళ్లి బెడ్పై పడుకున్నాను. గడియారం 9 చూపించింది. ఊరి మొత్తానికి దుప్పటి కప్పినట్టుగా నిశ్శబ్దం అలముకుంది. ఇదేదో సాధారణమైన ఊరు కాదని అర్థమైంది. కానీ ఎందుకు అని మాత్రం నాకు అర్థం కాలేదు. దూకి 10 నిమిషాలు అవుతుండగా నా గదికి వెలుపల నుంచి నెమ్మదిగా మర్మర శబ్దాలు వినిపించాయి. అర్థం కాని భాషలో ఎవరో నిశ్శబ్దంగా మాట్లాడుతున్నట్టుంది. మంచం మీద వాలిపోతూ ఉన్న నా గుండె ఒక్కసారిగా లేచింది. మెల్లిగా కిటికీ దగ్గరకు వెళ్లి బయటకి చూశాను. అక్కడ ఏదో కదులుతున్నట్టు అనిపించింది. నా హృదయం గబ్బుగబ్బుమంటూ కొట్టుకుంటూ ఉంది. కిటికీ చింపితే ఏమవుతుందో తెలియదు. అయినా కూడా ఆ పిన్నతనాన్ని పక్కన పెట్టి మెల్లగా కిటికీకి చేరుకున్నాను. గాజు అంతంత మాత్రంగా స్పష్టంగా కనిపించేది. లోపల వెలుతురు తక్కువే. అయినా బయట ఏముందో చూడాలని ఓపిక పట్టి చూశాను. బయట వాతావరణం చాలా తక్కువ వెలుతురుతో కనిపించింది. ఓ మబ్బులా గ్రామం మీద కమ్ముకున్నట్టుంది. గాలి కూడా ఆగినట్టే అనిపించింది. అయితే ఆ పక్కనే ఉన్న చెట్ల ఆకులు మాత్రం కదులుతున్నాయి. కానీ గాలి లేదు. అదేంటి, గాలి లేకపోతే ఆకులు ఎలా కదులుతున్నాయి? నాలో ఏదో అనుమానం కలిగింది. నా కన్ను మరోసారి మూసి తెరిచాను. ఆ చెట్ల కింద ఓ చీకటి ఆకారం నెమ్మదిగా కదులుతున్నట్టు అనిపించింది. ఇక్కడ ఎవరో ఉన్నారా? నా లోపలి గుండె ప్రశ్నించుకుంటూ ఉంది. ఏదో మర్మర శబ్దం ఒక్కసారిగా పెరిగింది. నేను మరోసారి కన్ను నిదానంగా చెదిర్చి చూస్తే అక్కడ ఒక పెద్ద నల్లటి ఆకారం. అది నెమ్మదిగా కదులుతూ ఊరి చివర్లో ఉన్న ఓ పాత ఇంటి దగ్గరకు పోయింది. దాన్ని స్పష్టంగా చూడాలంటే వెలుతురు చాలలేదు. కానీ ఆ ఆకారం సాధారణమైనదేమీ కాదని స్పష్టంగా అర్థమైంది. నా రోమాలు గుబుసెత్తాయి. అది ఏమిటి? పక్క గదిలో నన్ను షెల్టర్ ఇచ్చిన వృద్ధుడికి నిద్రపట్టినట్టుగా లేదు. తలుపు తడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ నా గదికి వచ్చాడు. నువ్వో అర్థం చేసుకోలేవు, కానీ మేము గడిపిన అనుభవాలు వినగానే గుండె గుబేలుమంటుంది. ఇక్కడ రాత్రిళ్ళు బయటకు వెళ్లిన వాళ్ళెవరూ తిరిగి రాలేదు. ఎందుకండి
ఆయన నెమ్మదిగా తల ఊపారు. ఇక్కడ రాత్రులు మానవులకు కాదు. మనం బయట కనిపించగానే అది మనపై పడుతుంది. ఎప్పుడు ఎలా పడుతుందో ఎవరూ చెప్పలేరు. ఆయన చెప్పినా అది ఏంటో ఇంకా నాకు అర్థం కాలేదు. కానీ ఊరి వాతావరణం మాత్రం నన్ను నిండా ముంచేసింది. రాత్రి బయట ఏమి వినిపించినా ఎంతకైనా ఇంట్లోనే ఉండు. తలుపు తెరవకు, చెవులు మూసుకుని పడుకో. నువ్వు బయటకి రాగానే నీ కథ అయిపోయినట్టే. ఆయన మాటల భయంకరత నా మనసులో మిగిలిన అనుమానాలు కలిసిపోతున్నాయి. నిజంగా ఇక్కడ ఏదో అప్రాకృతికమైనది జరుగుతుందా, లేక ప్రజలు ఎవరైనా భ్రమలో ఉన్నారా? అదంతా అర్థం చేసుకునేలోపే రాత్రి మళ్ళీ నిశ్శబ్దంగా మారిపోయింది. ఇక తప్పదు, నిద్రపోవాలి అనుకున్నాను. కానీ నా హృదయం మాత్రం నిద్రపోవడానికి సిద్ధంగా లేదు. తలుపు మూసుకున్నా నా చెవుల్లో ఆ మర్మర శబ్దం ఇంకా కొనసాగుతూనే ఉంది. అప్పుడు ఒక్కసారిగా నా తలుపు నెమ్మదిగా తట్టిన శబ్దం వచ్చింది. నా గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. తలుపు తట్టిన శబ్దం చాలా నెమ్మదిగా కానీ స్పష్టంగా ఉంది. దానితో పాటు ఒక విచిత్రమైన నిశ్శబ్దం. నా శరీరమంతా చెమట పట్టింది. ఎవరో తలుపు దగ్గర ఉన్నారు. కానీ ఇంత రాత్రి వేళ ఇంత నిశ్శబ్దంలో బయటికి వెళ్ళకూడదని చెప్పారు. మరి ఎవరయ్యా అది? నా గుండె గబగబా కొట్టుకుంటోంది. శబ్దం మళ్ళీ వచ్చింది. టక్ టక్. ఇప్పుడు కాస్త బలంగా. నా చేతులు స్వయంగా తలుపు వైపు లాగబోతున్నాయి. ఏదో తెలియని శక్తి నన్ను బయటకు లాగుతున్నట్టుంది. కానీ వృద్ధుడి మాటలు గుర్తొచ్చాయి, ఎవరు పిలిచినా బయటకు రాకూడదు. ఇంతలో ఒక నల్లటి నీడ తలుపు క్రింద నుండి కదులుతూ లోపలికి వచ్చే ప్రయత్నం చేసింది. నా శరీరమంతా ఒక్కసారిగా గడ్డకట్టినట్టు అయింది. నేను కదలలేకపోయాను. నా కళ్ళ ముందు ఏదో భయంకరమైన దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్టుంది. నల్లటి నీడ తలుపు క్రింద నుండి మరింత లోపలికి సర్దుకుంటోంది. నా గొంతులో మాట పడడం లేదు. చెవి దగ్గర ఒక చల్లటి గాలి వీచినట్టు అనిపించింది. అంతే, వెంటనే నేను పైనున్న తులసి మాల తీసుకుని తలుపు వైపు విసిరాను. హష్ హష్. అదేంటో ఏమో కానీ ఆ నీడ ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయింది. తలుపు క్రింద ఏమీ లేదు. అన్ని క్షణాల్లో మళ్ళీ నిశ్శబ్దం అలముకుంది. నా గుండె మాత్రం ఇంకా గదిలో పేలిపోతున్నట్టుంది. ఇది నిజంగా నడుస్తున్నా లేక నేను భ్రమలో ఉన్నానా? బయట చూడాలనే ఉత్సుకత కలుగుతోంది. కానీ నేను అలా చేయను. కేవలం నిశ్శబ్దాన్ని మాత్రమే వినిపించుకోవాలి. ఆ రాత్రి ఎలా గడిచిందో నాకు తెలియదు. నా శరీరం పూర్తిగా అలసిపోయి అనుకోకుండా నిద్రలోకి జారిపోయాను. మరుసటి రోజు ఉదయం నాకు ఎక్కడో తేలికైన క్షణికమైన ఆహ్లాదం కలిగింది. కానీ అది కేవలం కొన్ని క్షణాల వరకే. బయట ఏడుపుల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి తలుపు తీసి బయటకు వెళ్ళి చూశాను. ఊరంతా ఒకచోట గుమిగూడి ఉంది. అందరూ ఒక్క వ్యక్తి చుట్టూ గూడుపడినట్టున్నారు. చెన్నబసవయ్య, ఊరిలో ఒక యువకుడు. అతను మృతి చెందాడు. కానీ ఆ శవాన్ని చూస్తే అతని శరీరం మీద ఒక్క చర్మం కూడా లేదు. అతని ఒంటిపై రక్తం చుక్క కూడా లేదు. కేవలం ఎముకలు మాత్రమే మిగిలిపోయాయి. నా కాళ్ళు చెద్దెక్కిపోయాయి. ఇంతకు ముందు రోజు తలుపు తట్టినది అతను కావచ్చా? ఇక నాకొక నిర్ణయం తీసుకోవాలి. నేను ఈ ఊరిలో మిగిలి ఉండాలా లేక వెంటనే తప్పించుకోవాలా? నా కళ్ళ ముందు ఆ దృశ్యం తట్టుకోలేనంత భయంకరంగా ఉంది. చెన్నబసవయ్య శవాన్ని చూస్తే కడుపు చిలికిపోతుంది. ఒక్క చర్మం కూడా మిగల్లేదు. ఎముకలు మాత్రమే ఉన్నాయి. ఎక్కడా రక్తపు మరక కూడా లేదు. ఊర్లో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ముసలావిడలు తల పట్టుకుని ఏడుస్తున్నారు. పురుషులు నోరు మూసుకుని కంటతడి పెట్టుకుంటున్నారు. పిల్లలు తల్లిదండ్రుల వెనుక భయంతో దాక్కున్నారు. ఇది మళ్ళీ జరిగిపోయింది. మనం ఎప్పటికీ దీని నుండి తప్పించుకోలేం. ఇంకెవరిని తీసుకెళ్తుందో? ఒక్కొక్కరిని చూస్తూ నేను నిలబడ్డాను. నా కోసం షెల్టర్ ఇచ్చిన వృద్ధుడు నా వైపే చూస్తున్నాడు. నువ్వు నిన్న రాత్రి ఏం చేశావు అని ఆయన ప్రశ్నించాడో లేదో నా గుండె ఒక్కసారిగా గుబాలించిపోయింది. నేను ఏమీ చేయలేదు. సత్యం చెప్పు. నువ్వు తలుపు తట్టిన శబ్దం వినలేదు. నాకు ఒక్కసారిగా నరాలు తెగిపోతున్నట్టుగా అనిపించింది. ఇక్కడ జరిగే ప్రతి చీకటి సంఘటనకు ఒక నిబంధన ఉంది. రాత్రి తలుపు తట్టినా, ఎవరైనా పిలిచినా, ఎంత భయమైనా తలుపు తెరవకూడదు. నిజం చెప్పాలి, కానీ చెప్పడం కూడా ప్రమాదమే. నువ్వు చూసే ఉండాలి అంటూ వృద్ధుడు నా ముఖంలోకి చూశాడు. అందరూ నన్నే చూస్తున్నారు. నా గొంతులో మాట ఆగిపోయింది. అయితే ఊరి పెద్ద మాత్రం ముందుకు వచ్చి నా భుజం మీద చేయి పెట్టి నన్ను ప్రశాంతంగా చూస్తూ, నీకు ఈ ఊరి గురించి తెలియదు. కానీ ఇప్పటికైనా నమ్ము. ఇక్కడ ఏదో ఉంది. అది మనుషులను తీసుకెళ్తుంది. ఏమిటది? ఊర్లో అందరూ నిశ్శబ్దం అయ్యారు. ఒక్కరు కూడా నోరు విప్పలేదు.
నన్ను షెల్టర్ ఇచ్చిన వృద్ధుడు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఒక పాత ఇంటి వైపు నడిచాడు. వస్తావా? నాకు అర్థం కాలేదు. ఏదో చెప్పడానికి తీసుకెళ్తున్నట్టున్నారు. నేను కూడా వెళ్ళి చూడాలి. కనీసం ఇక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి. ఆ ఇంటి తలుపు తెరచి లోపల అడుగు పెట్టగానే ఒక్కసారిగా దుర్వాసన నన్ను చుట్టేసింది. పొద్దునే ఎందుకు తీసుకువచ్చారని అర్థమైంది. లోపల గోడల మీద ఎక్కడికక్కడ నల్లటి మరకలు ఉన్నాయి. నరాలు కూలిపోవడమో, రక్తం ఎండిపోవడమో, పూర్వం ఏదో ఘోరం జరిగిన గుర్తులా అన్నీ కనబడుతున్నాయి. ఊరి పెద్ద నెమ్మదిగా మాట్లాడసాగాడు. ఇక్కడి కథ చాలా పాతది. ఇదే ఆ రక్తపిశాచం మొదటి బలి తీసుకున్న ఇంటి అవశేషం. నా నరాలు గడ్డకట్టాయి. రక్తపిశాచం, ఇదంతా ఎప్పుడూ ఇలా జరగలేదు. కానీ ఓ రోజు, ఆ రోజే ఇది మొదలైంది. అతను కథ చెప్పడం ప్రారంభించాడు. ఆ వృద్ధుడి మాటలు వింటున్నప్పుడు నా శరీరమంతా చలించిపోయింది. ఇంతవరకు ఊహించని కథ చెప్పబోతున్నాడన్న భయం నాలో పెరిగిపోయింది. ఇప్పుడిప్పుడే 15 ఏళ్లయింది. కానీ ఈ ఊరి జనాలు ఇప్పటికీ ఆ రాత్రిని మర్చిపోలేకపోతున్నారు అంటూ వృద్ధుడు ఒక అరుగు మీద కూర్చున్నాడు. నేను వెనక్కి కాసేపు చూశాను. ఊరి పెద్ద, ఇంకొంతమంది వృద్ధులు మా చుట్టూ చేరిపోయారు. వాళ్ల కళ్ళలో భయం ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రాత్రి మొదలైంది. చావుల చరిత్ర. ఇంట్లోకి వెలుతురు అందనట్టుంది. గాలి కూడా విరచాపల్లికి పోతున్నట్టుగా అనిపించింది. వృద్ధుడు చెబుతున్న కథలో మునిగిపోతున్నాను. ఆ రోజు రాత్రి 9:30. ఊరిలోని ఒక యువతి, నీలమ్మ, తన భర్తతో గొడవ పెట్టుకుని కోపంగా ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళు ఎంత ఆపినా వినలేదు. నన్నెవరూ ఆపొద్దు అంటూ ఊరి చివర్లో ఉన్న చెరువు వైపు పరుగెత్తింది. ఆమె బయటికి వెళ్లడం కళ్ళారినట్టు చూసిన వాళ్ళు భయంతో హడలిపోయారు. ఎందుకంటే ఇంతవరకు రాత్రి వేళ ఎవరైనా బయటికి వెళ్ళినట్టయితే వాళ్ళు తిరిగి రాలేదు. అందరూ ఇంటి తలుపులు గట్టిగా వేసుకుని చీకట్లో కమ్మేసుకున్నారు. నీలమ్మను ఎవరు వెతికేందుకు బయటకు రాలేదు. చూపారయ్యా, రాత్రంతా గడిచిపోయింది. మరుసటి రోజు పొద్దున్న ఊరంతా ఒక్కచోట గుమిగూడింది. చెరువు దగ్గర నీలమ్మ శరీరం పడి ఉంది. కానీ అది శరీరం అనిపించదే. అది కేవలం ఎముకల గూడుతో కూడిన శవం. చర్మం లేదు, మాంసం లేదు, ఒక్క చుక్క రక్తం లేదు, ఏమీ మిగల్లేదు. నీలమ్మను గుర్తుపట్టే వాళ్లకే అది ఆమె అని చెప్పలేని పరిస్థితి. కానీ గడియారం, చేతి ఉంగరం చూసి ఆమె శరీరం అని ఊరంతా నిర్ధారించుకుంది. ఊరి జనాలు భయంతో వణికిపోయారు. ఆ రోజు మొదలైంది. రాత్రి ఇంట్లోంచి ఎవరైనా బయటకు వస్తే వాళ్ళు మరుసటి రోజు ఇలా మారిపోతున్నారు. ఆమెను ఏదో తీసుకెళ్ళింది. చచ్చిపోయాక కూడా బతికించినట్టు ఉంది. అందుకే రక్తం గీసి తాగినట్టు ఉంది. ఇక్కడ ఏదో ఉంది, ఏదో భయంకరమైనది. ఊరిలో అందరూ ఆ రోజు రాత్రి మొదలైన భయానకాన్ని మర్చిపోలేకపోతున్నారు. ఇప్పటి వరకు 20 మంది పోయారు. చివరిగా చిన్నబసవయ్య, నువ్వు నిన్న రాత్రి బయటికి వెళ్ళావా? ఊరి పెద్ద నన్ను నేరుగా చూస్తూ అడిగాడు. నా గొంతులో మాట ఆగిపోయింది. నా మౌనం అక్కడి వాళ్ళందరికీ సమాధానమైపోయింది. ఊరి పెద్ద నన్ను నిశ్శబ్దంగా చూస్తూ గట్టి శ్వాస వదిలాడు. నువ్వు తప్పు చేశా. ఈ ఊరిలో ఉన్నవాళ్లందరూ అదే చెప్తుంటే వినాల్సింది అంటూ నిట్టూర్చాడు. నాకు ఈ ఊరి గురించి ఏమీ తెలియదు. నన్ను ఎవరో ఒకరు తలుపు తట్టారు. చూసేద్దామనుకున్నా అని నరాలు తెగిపోయేలా అబద్ధంగా చెప్పాను. ఊర్లో అందరూ ఆ మాట విన్నాక ఇంకా ఆందోళనకు గురయ్యారు. కొంతమంది ఒకరినొకరు భయంతో చూసుకున్నారు. వృద్ధుడు మాత్రం నన్ను కాస్త గమనించి, నీకు ఎవరో తలుపు తట్టినట్టు అనిపించిందా? మిగతా వాళ్లకు శబ్దం వినిపించలేదా అని నెమ్మదిగా అడిగాడు. నాకు గుండెలో ఏదో గుబులు వేసింది. ఆ శబ్దం నిజంగా నాకే వినిపించిందా? నేను బయటకి వచ్చిన తర్వాత ఎవరూ లేరు. కానీ నా గొంతు నిశ్శబ్దమైంది. ఎందుకంటే మిగతా వాళ్ళు చెప్పేది నిజం అయితే నాకు తలుపు తట్టినవాడు నిజంగా మనిషి కాదు. ఊరి పెద్ద నన్ను చూస్తూ, నువ్వు ఒక్కసారి బయటకు వచ్చావా అని మళ్ళీ నిశ్శబ్దంగా అడిగాడు. అవును, ఇప్పటి వరకు నువ్వు బ్రతికుండడం ఆశ్చర్యమే. నా రక్తం గడ్డకట్టినంత పనైంది. ఊరి పెద్ద మాటలు నాలో ఏదో తెలియని భయాన్ని నింపేశాయి. నువ్వు రాత్రి బయటికి వెళ్ళిన తర్వాత ఏమైనా చూసావా? నాకు మళ్ళీ రాత్రి జరిగినవి గుర్తొచ్చాయి. ఆ చీకటిలోనూ చెట్ల మధ్యన ఏదో కదులుతున్నది. నిశ్శబ్దంగా నన్ను చూస్తున్న జతకళ్ళు. అక్కడ చీకటిలో ఎవరో ఉన్నారు, లేదా ఏదో ఉంది అని నా గొంతు వణుకుతూ చెప్పాను. ఊరిలోని అందరూ ఒక్కసారిగా అగాపించి చూశారు. అది నిన్న రాత్రి నిన్ను గమనించింది. ఇప్పుడు ఊరి పెద్ద ఒక్కసారి నన్ను దగ్గరగా వచ్చి నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడా శాపం నీ మీద పడింది.
నా కాళ్ళు వణికిపోయాయి. శాపం, ఇప్పటి వరకు రాత్రి బయటకి వెళ్ళిన వాళ్ళెవరూ బ్రతకలేరు. కానీ నువ్వు ఇంకా బ్రతికే ఉన్నా. దీనర్థం నువ్వు ఇప్పుడు తనకు ఓ బలి. ఒక్కసారిగా వృద్ధుడు నన్ను ఊచకోత కోస్తున్నట్టు చూశాడు. నువ్వు రేపు పొద్దున బ్రతికే ఉంటావా లేవా అన్నది ఇప్పుడు నువ్వు చేసే పనిపైనే ఆధారపడి ఉంటుంది. ఏం చేయాలి? ఇక్కడ ఓ పురాతన ఆలయం ఉంది. అది ఇప్పుడు శిథిలమైపోయింది. కానీ ఆ ఆలయంలోనో అక్కడ దాచిన ఏదోలోనో దీని రహస్యం ఉంటుంది. నీకు బ్రతుకే అవకాశం కావాలంటే ఈ రాత్రికి ముందే దాన్ని తెలుసుకోవాలి. ఒక్కసారిగా గాలి బలంగా వీయడం మొదలైంది. చెట్లన్నీ ఒరిగిపోయాయి. ఆకాశం ఇంకా మబ్బుగా మారిపోయింది. అదే మళ్ళీ వస్తోంది. రాత్రి దగ్గర పడుతోంది. నాకు ఒక్క విషయానికి అర్థమైంది. ఇప్పటి వరకు చనిపోయిన వాళ్లలో నేను ఒకటిగా మారకుండా ఉండాలంటే ఈ ఊరి రహస్యాన్ని తెలుసుకోవాలి. నా గుండెల్లో ఏదో తెలియని భయం మూలుగుతోంది. వృద్ధుడు చెప్పిన ఆ ఆలయం ఎక్కడుంది? ఆ రహస్యం ఏంటి? ఇదంతా నిజమా? లేక ఇవాళ రాత్రికి నేను ఆ శాపానికి బలవాల్సిందేనా? ఆలయం ఎక్కడుంది? నా గొంతు వణుకుతూ బయటకొచ్చింది. ఊరి పెద్ద లేచి నా భుజం మీద చేయి వేసి నన్ను ఊరి చివర ఉన్న ఓ పొదల వైపు తీసుకెళ్లాడు. మిగతా వాళ్ళు భయంతో మా వెంట రాలేదు. చూడు, ఇక్కడి నుండి 10 నిమిషాల దూరంలో ఓ పాత దేవాలయం ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ దెయ్యం అనిపించే ఏదో మొదలైనప్పుడే ఆ ఆలయం మూసేశారు. నన్ను చిన్నప్పుడు మా నాన్నగారితో అక్కడికి తీసుకెళ్లేవాడు. కానీ ఇన్నేళ్ల తర్వాత ఎవరూ ఆ ఆలయాన్ని చూడలేదు. ఇంకా ఎందుకు ఆలస్యం? వెళ్దాం అంటూ ముందడుగు వేశాను. ఊరి పెద్ద నన్ను బలంగా ఆపేశాడు. పగలు అయితే నీకు అక్కడ నడవగలిగే అవకాశం ఉంటుంది. కానీ రాత్రివేళ ఆ ఆలయం నీ ప్రాణాన్ని తీస్తుంది. నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అప్పుడు నాకు బ్రతికే అవకాశం ఏముంది? ఇప్పుడే వెళ్ళి అక్కడ ఏదైనా తెలియజేసే సూచనలు కనుక్కో. చీకటి పడేలోపు తిరిగిరా. నా శరీరం చెమటలు పడింది. కానీ వేరే మార్గం లేదు. పురాతన ఆలయం, పొదల మధ్య దారి అంతా చెట్ల కొమ్మలు, ముళ్ళ పొదలు, నేలంతా ఎండిన ఆకులు. అడుగు పెట్టిన ప్రతిసారి మృత్యువు నా పక్కనే నడుస్తున్నట్టే అనిపిస్తోంది. అలానే కాసేపు వెళ్ళాక ముందు పెద్ద గుడి గోపురం కనిపించింది. కానీ అది మట్టిపోసి చెట్ల పొదల్లో పూర్తిగా కప్పబడిపోయింది. నవ్వుతూ ఉన్న విగ్రహాలు విరిగిపోయాయి. గోడలన్నీ బీటలు వారిపోయాయి. మట్టిలోంచి ఎముకలు బయటపడినట్టు ఉన్నాయి. ఇది ఆలయం కన్నా శ్మశానానికి దగ్గరగా ఉంది. లోపల అడుగుపెట్టిన వెంటనే గాలి ఆగిపోయినట్టు అనిపించింది. గుండెల్లో ఏదో తెలియని ఒత్తిడి. ఆలయంలో ఏదో ఉంది. చుట్టూ చూస్తూ ముందుకు అడుగులు వేశాను. ఇక్కడ ఆలయం మూసేయడానికి కారణం ఏమిటో ఏదైనా ఆధారం దొరుకుతుందా అన్న ఆలోచనతో ఉండగానే ఒక్కసారిగా లోపల నుండి ఒక చప్పుడొచ్చింది. నా శరీరం గడ్డకట్టినట్టయింది. అది గాలి కాదు, ఆవాసాలు కూడా కాదు. 1 కాదు, 2, 3 అడుగుల శబ్దం. ఎవరైనా ఉన్నారా లేదా ఏదైనా? నా గొంతు ఆగిపోయింది. తడబడుతూ వెనక్కి తిరిగేలోపు ఆ గుడిలో ఓ మూలన చీకట్లో 2 కళ్ళు మెరిశాయి. నా శరీరం గడ్డకట్టినట్టు అయింది. ఆ చీకటిలో మెరిసిన కళ్ళు మళ్ళీ కనపడలేదు. కానీ అవి అక్కడే ఉన్నాయి. నాలో ఉన్న ధైర్యం మొత్తం కూడగట్టి వెనక్కి తిరగకుండా ముందుకు సాగాను. నా అడుగులు ప్రతిసారి నేలని తట్టినప్పుడు నా గుండె దెబ్బ కూడా అలా మోగినట్టు అనిపించింది. ఎవరైనా ఉన్నారా? నా గొంతు లోపలే దొరుక్కుపోయింది. బయటకి వస్తే అది గాని వినిపించదని నా అంతరాత్మ తెలుపుతోంది. ఆ గుడిలో మిగిలింది పూర్తిగా శూన్యం. ఎక్కడ చూసినా ఎండిన ఆకులు, చెదిరిపోయిన విగ్రహాలు, రక్తంతో తడిసినట్టున్న కొన్ని కర్రలు. రక్తం. నా శరీరం వణికిపోయింది. అది పాతదా లేక తాజాగా కారిందా అర్థం కాలేదు. కానీ అలా ఊహించుకుంటున్నప్పుడు తిరుగు ఒక నిశ్శబ్దమైన స్వరం నా చెవుల్లో దూసుకెళ్ళింది. నా శరీరం స్తంభించింది. నాకు తెలిసి నేను ఒక్కడినే ఇక్కడ ఉన్నాను. కానీ ఎవరో నన్ను తిరగమంటున్నారు. నాలో ఉన్న ధైర్యం బోసపోతుంది. కానీ ఈ మాట విన్నాక నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. నెమ్మదిగా తిరిగి చూస్తే ఏమీ లేదు. ఆ చీకటిలో ఎవరూ లేరు. కానీ నాకు స్పష్టంగా అనిపిస్తోంది, ఏదో నన్ను గమనిస్తోంది. నేను నిశ్శబ్దంగా నిలబడిపోయాను. గుడి లోపల ఎక్కడైనా దాచిన ఆధారం ఉందేమో అని చూస్తున్నాను. ఆ సమయంలో పక్కనే ఉన్న ఓ కర్ర ఒక్కసారిగా కదిలింది. నా గుండె ఆగిపోయినంత పనైంది. నేను వెనక్కి తగ్గుతున్నాను. కర్ర దగ్గరున్న పొడవాటి నీడ అలా చిన్నదిగా మారుతోంది. ఆ నీడ మెల్లగా నా వైపుకు రావడం మొదలైంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓ శీతలమైన గాత్రం నా చెవికి తాకింది. అది ఎవరి గొంతు కాదు. అది ఏదైనా వేరే దెబ్బకి చెందినదా?
నా శరీరం వెనక్కిపోతుంది. గుండెల్లో ఊపిరాడట్లేదు. నేను అక్కడ నుండి పరుగెత్తి బయటికి వెళ్ళాలి. కానీ నా కాళ్ళు కదలట్లేదు. ఆ చీకటి నా దగ్గరికి వచ్చింది. నీకిది నచ్చదు. ఒకచోట ఆగిపోయిన ఆ నీడ ఒక్కసారిగా నా వైపు దూసుకొచ్చింది. నా నోట ఒక్క చప్పుడు రాలేదు. నా శరీరం పూర్తిగా గడ్డకట్టిపోయింది. నా కళ్ళ ముందు రక్తం మరకలతో ఉన్న ఒక శరీరం కనపడింది. చర్మం పూర్తిగా తడిమిపోయి ఉంది. దాని కళ్ళలో నల్లటి లోపలి ఖాళీ. అది నాకు ఎదురుగా ఉంది. నా గొంతు తెరచి అరవడానికి ప్రయత్నించినా ఒక్క శబ్దం రాలేదు. అదే సమయంలో నా భుజంపై చల్లటి చేయి పడింది. నా శరీరం గెలిచినట్టు వణికిపోయింది. ఇదే నాకు చివరి రాత్ర. నా భుజంపై పడిన చల్లటి చేతి స్పర్శతో నా శరీరం కదలకుండా పోయింది. ఊపిరి తీసుకోవడమే కష్టంగా అనిపించింది. నా హృదయపు దెబ్బలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఇది నిజమేనా, లేక నాలో భయంతో ఊహించుకుంటున్నానా? నేను వంగి చూశాను. నా భుజంపై తెల్లటి బక్కపల్చని చేతివేళ్లు గట్టిగా ఒత్తుతున్నాయి. నా రక్తం గడ్డకట్టినట్టయింది. నెమ్మదిగా నా మెడ తిప్పి చూశాను. నా వెనుక ఏదో ఒకటి నిలబడి ఉంది. ఆ ముఖం ఆకారం పూర్తిగా విచిత్రంగా ఉంది. కళ్ళు లోపలికి ఒదిగిపోయి ఉన్నాయి. నోట్లో నుండి నల్లటి లాలాజలం కారుతోంది. చర్మం పూర్తిగా చిందరవందరగా ఉంది. నా శరీరం ఒక్కసారిగా వణికిపోయింది. అది నన్ను అలా చూస్తూ నెమ్మదిగా నోటిని తెరచింది. నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఈ మాట వినగానే నా కాళ్ళు వెనక్కి జరగడానికి ప్రయత్నించాయి. కానీ నా శరీరం ఏమీ వినడం లేదు. ఈ ఊర్లో నీకు స్థానం లేదు. అది మాట్లాడుతూనే నెమ్మదిగా నన్ను దగ్గరికి లాగుతుంది. దాని చేతి గోర్లస్తూ నా చర్మాన్ని గీసుకుంటున్నాయి. నాలోని భయం గుండెల్లో నాటుకుపోయింది. నేను నెమ్మదిగా చేతిని పైకెత్తి ఆ చేతిని వదిలించుకునేందుకు ప్రయత్నించాను. కానీ అది మరింత గట్టిగా నా భుజాన్ని పిడికిలి పట్టింది. నువ్వు మించక ముందే వెళ్ళిపో, లేకపోతే. అది ఆ మాట పూర్తయ్యేలోపే ఆ చేయి ఒక్కసారిగా నా భుజాన్ని గట్టిగా ఒత్తింది. ఆ నొప్పితో నా నరాలు బలహీనంగా మారుతున్నాయి. నువ్వు ఇక్కడ నిద్రపోతే. నాలో మిగిలిన ధైర్యం మొత్తం కూడగట్టుకుని నా మోచేతిని గట్టిగా ఉరికించాను. ఆ చేతిని ఊపిరాడనివ్వకుండా తన్నేశాను. అది ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయింది. ఈ ఒక్క అవకాశం, ఇది వదులుకోకూడదు. పరుగెత్తిపోతూ గుడి బయటికి పరిగెత్తాను. వెనక్కి చూశాను. అది అక్కడే ఉంది, నన్ను చూస్తూ నల్లటి నయనాలతో. నా రక్తం ఉడికిపోతున్నట్టయింది. దాన్ని అక్కడ వదిలేసి నేను ఊరికి తిరిగి పరిగెత్తాను. కానీ నా చెవుల్లో ఒక్కటే మాట తిరుగుతున్నది. మించక ముందే వెళ్ళిపో, లేకపోతే నువ్వు బ్రతికుండకపోవచ్చు. నా శరీరం ఇంకా వణికిపోతూనే ఉంది. ఊరి దారి పూర్తిగా చీకటిలో కూరుకుపోయింది. కానీ నా లక్ష్యం ఒక్కటే, ఎంతటికీ ఎంతైనా ఈ ఊర్లోంచి బయటపడాలి. అప్పటికే నా ఊపిరి చప్పున లాగుకుంటూ పరుగెత్తుతున్నాను. నడుము వరకు పెరిగిన ముళ్ళు చెట్లను తొక్కుకుంటూ ముందుకు సాగుతున్నాను. నా గుండె బలంగా కొట్టుకుంటోంది. వెనక ఉన్నదాన్ని చూసేందుకు నాలో ధైర్యం లేదు. అయితేనే నా వెనక ఎక్కడో పిరికి నడిచే అడుగుల శబ్దం. ఆ శబ్దం నన్ను వెంటాడుతూనే ఉంది. నేను పరుగెత్తినంత వేగంగా అది కూడా నన్ను సమీపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. నువ్వు తప్పించుకోలేవు. ఆ స్వరం నా చెవుల్లో హడలెత్తించింది. నా ఒళ్ళు గుబులెక్కిపోయింది. నా అడుగులు మరింత వేగంగా పడుతున్నాయి. ముందుగా కనిపించిన చిన్న వంతెన దాటి ఊరి తలుపుల దగ్గరికి చేరుకున్నాను. ఊహించని విధంగా ఊరి తలుపులు అప్పటికే మూసి ఉన్నాయి. ఎలా? ఊరి పెద్దలు వీటిని తలుపులని రాత్రి 9ంటికే మూసేస్తారని నాకు చెప్పి ఉండాలి. కానీ ఇదంతా కావాలని జరిగిందా? నా వెనక అడుగుల శబ్దం ఆగింది. ఒక్క క్షణం భయంతో వెనక్కి చూశాను. అక్కడ ఒక తెల్లటి నీడ నిలబడి ఉంది. అది పూర్తిగా పారదర్శకంగా ఉంది. కానీ అందులో రక్తం మరకలు ఉన్నాయి. నేను కొద్ది క్షణాలు గమనించేలోపు ఆ నీడ మెరుగ్గా కనబడడం మొదలైంది. ఇది ఏమిటో అర్థం కాక నా గుండె కొట్టుకోవడం మరింత వేగంగా మారింది. అది నెమ్మదిగా ముందుకు నడిచింది. ఆ గుబురుగా ఉన్న చెక్కచెదిరిన చేతులు నన్ను అందుకునే దూరంలోకి వచ్చాయి. నువ్వు వెళ్ళిపో. ఇంతలో ఊరి పెద్దలలో ఒకరు నడుస్తూ వచ్చి నన్ను వెనక్కి లాగారు. ఆ వృద్ధుడు చేతిలో పెద్ద కత్తిని పట్టుకుని ఉన్నాడు. అతను ఆ నీడను చూస్తూ నెమ్మదిగా నన్ను తన వెనకకు దాచుకున్నాడు. ఇది ఇంకా నీకు కనపడుతుందా? అతను నన్ను ప్రశ్నించాడు. నా గొంతు అడుగు దిగరాని భయంతో వణికిపోయింది. అదేంటి? అదే సమయానికి ఆ నీడ వెనక్కి తగ్గింది. అది మళ్లీ చీకటిలో కలిసిపోయింది. ఆ వృద్ధుడు నన్ను చూస్తూ, ఈ ఊర్లో రాత్రి ఎందుకు బయటకు రావద్దన్నామో అర్థం అయిందా అని గంభీరంగా అడిగాడు. నాకు చెప్పడానికి ఒక్క ముక్క కూడా తోచడం లేదు. నా ముక్కుసూటిగా ఊహించని ఈ సత్యం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. ఇంతలో ఊరి మరో 4 పెద్దలు అక్కడికి చేరుకున్నారు. వాళ్ల చూపుల్లో ఆందోళన, భయం స్పష్టంగా కనబడుతున్నాయి. వాళ్లలో ఒకరు దగ్గరికి వచ్చి నన్ను కలచివేసే మాట చెప్పాడు. ఇప్పుడు అది నిన్ను విడిచిపెట్టదు. ఆ వృద్ధుని మాటలు నా మెదడులో గబాలుమన్నాయి. ఇప్పుడు అది నిన్ను విడిచిపెట్టదు. నా గుండె బరువెక్కింది. అంటే ఇక నేను ఎప్పటికీ దీనికి బలి కావాల్సిందేనా? మరీ నన్ను ఎందుకు విడిచిపెట్టదు? నేను వణుకుతో అడిగాను. అతను నా భుజాన్ని గట్టిగా పట్టుకుని,
లోతైన శ్వాస తీసుకుని చెప్పాడు, నువ్వు నిన్న రాత్రి ఇక్కడి నియమాన్ని ఉల్లంఘించావు. నువ్వు బయటకు వచ్చావు. కానీ నాకు తెలీదు ఇది ఇంత తీవ్రమైనదని. నా గొంతు కరుకుతూ వచ్చింది. తెలిసో తెలియకపోయినో నువ్వు అర్ధరాత్రి ఆ నీడను చూశావు. ఇక అది నిన్ను వదలదు. ఎందుకంటే అతను నన్ను వదిలి వెనక్కి జరిగాడు. ఇప్పుడు నువ్వు దాన్ని చూసిన వ్యక్తివి. ఇది ఈ ఊరిలో జరిగిన మొదటి ఘటన కాదు. నా శరీరం గడగడ కొట్టుకుంది. నాలో భయంతో పాటు సందేహం కూడా మొదలైంది. ఇంతకీ అది అసలు ఏంటి? ఊరివాళ్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయారు. కొంతసేపటికి వృద్ధుడు లోతైన ఆలోచనలో పడి చెప్పాడు, నువ్వు అసలు వచ్చి ఈ ఊర్లో అడుగుపెట్టకూడదు. కానీ నేను ఊరి కోసం రాలేదు. నా కారు బ్రేక్ డౌన్ అయింది. నేను ఇక్కడ ఇంత జరుగుతుందని అస్సలు ఊహించలేదు. కారణం ఏదైనా దాన్ని చూసినవాడు బతికి ఉండలేడు. ఈ మాట విన్నప్పుడు నా రక్తం గడ్డకట్టినట్టయింది. అంటే నేను బ్రతకలేనన్నమాట. నా గొంతు చప్పున ఎండిపోయింది. వృద్ధుడు నెమ్మదిగా తల ఊపాడు. అయితే ఒకే ఒక్క మార్గం ఉంది. నా హృదయం మళ్లీ కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఏంటి ఆ మార్గం? అతను నెమ్మదిగా ముందుకు వచ్చి నా భుజాన్ని గట్టిగా పట్టుకుని, ఈ రాత్రి నువ్వు బ్రతికి ఉంటే నీకు బ్రతికే అవకాశం ఉంటుంది. నా శరీరం మరింత వణికింది. అంటే ఇది ఒక పరీక్షలా ఉంటుంది. నువ్వు ఈ రాత్రి పూర్తిగా మిగిలిపోతే అది నిన్ను వదిలివేస్తుంది. లేకపోతే ఆ వృద్ధుని కళ్ళలో ఒక కరగని భయం మెరిసింది. లేకపోతే నువ్వు ఇక్కడ మిగిలిపోతావు. అలాగే మిగిలిపోయిన వాళ్లలా నా మెదడు దీనిని అర్థం చేసుకోలేకపోయింది. మిగిలిపోయిన వాళ్ళు ఎవరు? ఆ వృద్ధుడు నిశ్శబ్దంగా తన చేతిని ఊరి చివర ఉన్న పెద్ద చెట్టుని చూపించాడు. నేను నా కళ్ళు నెమ్మదిగా ఆ దిశగా తిప్పుకున్నాను. ఆ చెట్టు దగ్గర 1 కాదు, 2 కాదు, అసంఖ్యాకమైన తెల్లని నీడలు నిలబడి ఉన్నాయి. నా కళ్ళు పూర్తిగా ఉలిక్కిపడ్డాయి. ఊరి చివర ఉన్న ఆ పెద్ద వృక్షం దగ్గర అసంఖ్యాకమైన తెల్లని నీడలు కదులుతున్నాయి. అవి మబ్బులా తేలియాడుతున్నాయి. ఒక్కోటి ఒక్కో ఆకారంలో ఉన్నాయి. కొన్నింటికి శరీరాకృతి మిగిలి ఉంది, మరికొన్నిటికి కేవలం అస్పష్టమైన మాయా రూపమే. నా గుండె ఇంకా ఉరకలెత్తుతోంది. నా గొంతు ఎడారిలా ఎండిపోయింది. వీరెవరు? వృద్ధుడు లోతైన నిట్టూర్పు విడిచి నన్ను చూస్తూ చెప్పాడు, ఇవాళ నువ్వు తప్పించుకోలేకపోతే నువ్వు కూడా వీళ్లలో ఒకడివవుతావు. నా చేతులు గడ్డకట్టినట్లు మారాయి. అంటే వీళ్ళు ఎవరైనా ఊరి ప్రజలా? ఊరి వాళ్ళందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయారు. వారిలో కొందరు భయంతో వెనక్కి తగ్గారు. అప్పుడే వృద్ధుడు మరోసారి మాట్లాడాడు, వీళ్ళు ఒకప్పుడు మనుషులే, కానీ ఇప్పుడు అతని స్వరం వణికిపోయింది. ఇవి చనిపోయిన వాళ్ళ ఆత్మలు. వాళ్ళు దాన్ని చూశారు, దానికి బలైపోయారు. నాకు కాళ్ళు చేతులు వణికిపోయాయి. నేనేదో పెద్ద భయంకరమైన లోపం చేసుకున్నానని స్పష్టంగా అర్థమైంది. నేను దాన్ని చూసేశాను. అంటే నేను కూడా ఇక వీళ్లలాంటి వాడినేనా? నేను తప్పించుకునే మార్గం ఉందని చెప్పావు కదా, దయచేసి చెప్పు. నేను వృద్ధుని 2 చేతులు పట్టుకుని అభ్యర్థించాను. అతను లోతైన శ్వాస తీసుకుని నన్ను కాస్త దూరంగా తీసుకెళ్ళి, ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితిలోనూ నిద్రపోకూడదు, ఒక్క క్షణం కూడా అని చెప్పాడు. అది నన్ను ఎలా బతికించగలదు? అది నిద్రలో ఉన్నవాళ్లని మెల్లగా చుట్టేస్తుంది. మొదట నువ్వు ఊహించలేని భయంకరమైన కలలు వస్తాయి. ఆ కలల వల్ల నువ్వు పూర్తిగా దాని వశం అవుతావు. తర్వాత నువ్వు ఇక మనిషి వాడివి కావు. ఈ మాట విన్నప్పుడే నా శరీరంలో వణుకు విరుచుకుపడింది. కానీ అది నన్ను నిద్రపోయేలా ఎలా చేస్తుంది? అతను నిశ్శబ్దంగా నా కళ్ళలోకి చూశాడు. ఊరిలో ఎందుకంటే చాలామంది ఈ పరీక్షలో విఫలమయ్యారు. అంటే నేను ఈ రాత్రి నిద్రపోయినా నన్ను దయ్యం వెంటాడుతుంది, నిద్రపోకపోయినా అదే పరిస్థితి. ఈ ఊరి రహస్యం మరింత భయంకరంగా ఉంది. నేను నిజంగా తప్పించుకోగలనా? నేను ఊపిరి బిగబట్టి ఆ వృద్ధుడిని మరింత దగ్గరగా చూస్తూ అడిగాను, నువ్వు చెప్పినట్లు నేను నిద్రపోకుండా ఉండగలిగితే అంతేనా? నేను బతికిపోతానా? ఆయన నెమ్మదిగా తల ఊపాడు. అదే చివరి మార్గం, కానీ అది అంత ఈజీ కాదు. నా హృదయం ఒక్కసారి గప్పుకున్నట్లు అనిపించింది. ఎందుకు? నేను కేవలం నిద్రపోకుండా ఉంటే సరిపోదా? వృద్ధుడు నా వైపు చూసి, అది నిన్ను నిద్రపోయేలా చేస్తుంది అని చెప్పాడు. నా మెదడు గజగజ కొట్టుకుంది. అది నన్ను ఎలా నిద్రపోయేలా చేస్తుంది? ఆయన తన గొంతును కాస్త దిగదీసి, అది నీ మెదడుతో ఆటలాడుతుంది. నువ్వు చుట్టూ ఏమి జరుగుతుందో అర్థం చేసుకోలేరు. నువ్వు మాయలో పడతావు. అసలు నువ్వు ఏది నిజం, ఏది కలను గుర్తించలేవు. నా శరీరం వెచ్చగా మారి రక్తం గడ్డకట్టినట్లు అనిపించింది. నిజంగా ఎవరైనా ఇలాంటి రాత్రిని బతికి దాటారా? అతను నిశ్శబ్దంగా నాపై చూసి, ఇప్పటి వరకు ఒక్కరు కూడా కాదు. నా ఒళ్ళు గగుర్పాటు వేసింది. అంటే ఈ పరీక్షలో ఎవరూ బ్రతికి బయటపడలేదా? అతను నెమ్మదిగా తల ఊపాడు. ఈ ఊరి భయం నన్ను పూర్తిగా చుట్టేసింది. నేను తప్పించుకోగలనా? నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. కానీ నా ముందున్న ఒకే ఒక్క మార్గం, ఈ రాత్రి మొత్తం నిద్రపోకుండా ఉండాలి.
ఇంకా అది నన్ను ఎలా వేటాడుతుందో తెలియదు. కానీ ఇది నా జీవితంలోనే భయంకరమైన రాత్రి అవుతుందనేది మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఈ ఊర్లో ఎవరూ నిద్రపోతే బ్రతికి బయటపడలేరని వృద్ధుడు చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. అది నిన్ను నిద్రపోయేలా చేస్తుంది, అది నీ మెదడుతో ఆటలాడుతుంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఒక్క విషయానికి మాత్రం స్పష్టంగా అర్థమైంది, ఈ రాత్రి నా జీవితంలోనే భయంకరమైన రాత్రి అవుతుంది. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఈ ఊర్లో ఇంతమంది చనిపోయారు, వాళ్లను దేనికో బలిచేశారు. ఇప్పుడు అది నన్ను వెతుక్కుంటూ వస్తుందా? ఊరిలోని ప్రజలు నన్ను భయంతో చూస్తున్నారు. కొందరు నిశ్శబ్దంగా తలలు ఊపారు, మరికొందరు వేళ్లతో వెనక్కి వెళ్ళమని సూచించారు. కానీ నేను వెళ్ళేది ఎక్కడా? ఈ ఊరి దెయ్యం ఇప్పుడు నన్నే లక్ష్యంగా పెట్టుకుందా? ఊరి చివర కొంతమంది వృద్ధులు ఒకచోట చేరి చర్చించుకుంటున్నారు. వాళ్ల చూపులు నాతోనే ఉన్నాయి. నేను వాళ్లను దగ్గరగా వెళ్ళి, నన్ను కాపాడే మార్గం ఏదైనా ఉందా అని అడిగాను. ఒక వృద్ధుడు నిశ్శబ్దంగా నా వైపు చూశాడు. అతని కళ్ళలో బాధ, భయం రెండూ కలిసినట్లు అనిపించాయి. నువ్వు ఈ రాత్రి నిద్రపోకుండా ఉంటే తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ నా గొంతు వణికింది. అది నిన్ను అలా విడిచిపెట్టదు. వయసైన ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఓ చిన్న గాజు సీసా నాకిచ్చాడు. ఇదిలో ఓల్డ్ టెంపుల్ దగ్గర దొరికిన పవిత్ర గంధం ఉంది. దీన్ని నువ్వు నీ తల, చేతులు, గుండె మీద రాసుకో. అది నిన్ను రాత్రి మొత్తం కాస్త రక్షించగలదు. నేను ఆ సీసాని గట్టిగా పట్టుకున్నాను. ఇది నన్ను రక్షించగలదా నాకు తెలియదు, కానీ ఇది నా చివరి ఆశ. నా గుండె ఉరకలెత్తుతోంది. ఒక్క రాత్రి మాత్రమే నేను బ్రతికిపోతే, కానీ అది నన్ను వదిలిపెట్టేదా? ఆ గాజు సీసా నా చేతిలో గట్టిగా పట్టుకున్నాను. నాలో ఏదో చిన్న ఆశ మెరిపించింది. ఇది నిజంగా నన్ను రక్షించగలదా? రాత్రి వేళలు మరింత అంధకారంగా మారుతున్నాయి. చెట్ల చాటున వెలుగులు చీకటితో మింగేసినట్లు అనిపిస్తుంది. గాలి కూడా ఏమనిపించకుండా మూలుగుతోంది. నా గుండె ఉర్రూతలూగిపోతోంది. ఊరి వృద్ధులు నన్ను చూస్తూ, ఇక నువ్వు ఒక్కడివి అని నిశ్శబ్దంగా తల ఊపారు. ఎవరూ బయట ఉండలేరు, వాళ్లకే భయం. నేను గదిలోకి వెళ్లి తలుపులు బిగించి వేసుకున్నాను. ఈ రాత్రి నన్ను ఏదో ఒకటి వెతుక్కుంటూ వస్తుంది. నా చేతిలో ఉన్న పవిత్ర గంధం ముఖానికి, చేతులకు, గుండెకు రాసుకున్నాను. ఇది నన్ను రక్షిస్తుందా తెలియదు, కానీ నన్ను ఇప్పుడు ఈ భయం పూర్తిగా చుట్టేస్తోంది. రాత్రి మెల్లగా గడుస్తోంది, కానీ శూన్యంలో ఏదో కదలిక వినిపిస్తోంది. నా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. నా గది బయట ఎవరో నడుస్తున్నట్టుంది. మెత్తని అడుగుల చప్పుడు. ఒకరైతే కాదు, చాలా మంది నడుస్తున్నట్టుంది. నేను ఊపిరి బిగబట్టి తలుపు గట్టిగా బిగించి పట్టుకున్నాను. ఎవరు? ఊరి వాళ్ళ? దెయ్యమేనా? నెమ్మదిగా తలుపుపై మెల్లగా తట్టి లోపలికి ఎవరో గట్టిగా ఊపిరి పీలుస్తున్న శబ్దం వినిపించింది. నా వెన్నులో చలితొచ్చింది. అది వచ్చిందా? నేను తలుపు దగ్గర కూర్చుని నా శరీరాన్ని గట్టిగా చుట్టేసుకున్నాను. నిద్ర రావద్దు, నిద్రపోతే అది నన్ను వదిలిపెట్టదు. కానీ వెనకాలే ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది. నా శరీరం చెమటతో తడిసి ముద్దయింది. గదిలో ఉన్నా కూడా నాకు వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది. గాలి లేని గదిలో ఊపిరి పీల్చిన శబ్దం. ఆడపిల్ల రాగం వంటి కమ్మని, కానీ వికారంగా మారిన నర్తన ధ్వని. గదిలో ఏ మూల నుంచో పెళ్ళుబుకుతున్న తలుపుల గుద్దడం. నా గుండె ఉర్రూతలూగిపోయింది. నేను వెనక్కి తిరిగి చూసే ధైర్యం చేయలేకపోయాను. కానీ అది నన్ను చూస్తోందనే గట్టి అనుభూతి వచ్చింది. నువ్వు నిద్రపోవాలి. అతిగా నాజూకుగా ఉన్న ఆ గళం నా చెవులలో కుసుమంతా జారిపోయింది. కానీ అది మృత్యువు సవ్వడిలా అనిపించింది. నా రక్తం గడ్డకట్టినట్టయింది. నా అడుగులు వెనక్కు వెళ్లాలని అనిపించింది, కానీ నా శరీరం బరువెక్కినట్టయింది. నువ్వు నిద్రపోతే నీ భయం తగ్గిపోతుంది. ఆ శబ్దం మళ్లీ వినిపించింది. ఇది నిజంగా నా మనస్సులో ఊహ, లేక నిజంగా నా వెనకాలే ఉన్నదా? నా శరీరం గట్టిగా వణికింది. ఓపిక చేసుకుని ఊపిరి బిగబట్టి చాలా నెమ్మదిగా వెనక్కి తిరిగాను. అక్కడ ఎవరూ లేరు, కానీ గదిలో ఉన్న గాలి చాలా ఘాటు. ఏదో పుచ్చుకున్న దుర్వాసన. రక్తం, మాంసం, మృత్యువు కలిసిన కుళ్ళిన వాసన. నిజంగా ఇదేనా రాత్రి మొత్తం ఎదుర్కోవలసిన హింస? నా చేతిలో ఉన్న పవిత్ర గంధం సీసా మరింత గట్టిగా పట్టుకున్నాను. ఇది నన్ను కాపాడుతుందా? కానీ అప్పటికే నా వెనకాల మళ్లీ కదలిక. నా వెనకాల మళ్లీ ఆ కదలిక. కంటి మీద కునుకు లేకుండా నా గుండె ఉర్రూతలూగిపోయింది. నా ఊపిరి మోసమిచ్చినట్లుగా నాకే అనిపించింది. మళ్లీ అదే నిశ్శబ్దం, కానీ ఇప్పుడు గదిలోని గాలి మరింత బరువెక్కినట్లుగా ఉంది. ఒకచోట నిలబడి, నాకు కనిపించకుండా ఏదో నన్ను గట్టిగా గమనిస్తోంది. నా చేతిలో గాజు సీసా బిగబట్టి పట్టుకున్నాను. ఇది నిజంగా నన్ను కాపాడుతుందా? నాకే అనుమానం వచ్చింది. అప్పటికే నా వెనకాల ఊపిరి తీసుకునే శబ్దం స్పష్టంగా వినిపించింది. నువ్వు నిద్రపోతే నువ్వు నన్ను కలలో చూస్తావు. అదే భయంకరమైన తీపిగళం నా వెన్నులో గడ్డకట్టినట్టయింది. కానీ ఇప్పుడు ఒక చల్లని చేతి స్పర్శ నా భుజంపై తగిలింది.
నా గుండె ఆగినట్లయింది. నా నోరు తెరవాలని ప్రయత్నించాను, కానీ మాట రాలేదు. నా గొంతు ఆ చేతిని అడ్డుకోవడానికి గట్టిగా కేక వేయాలని ప్రయత్నించింది. కానీ నా గొంతు అరిచే లోపే నా భుజంపై ఒత్తిడి పెరిగింది. నేను అసహాయంగా కిందపడిపోతూ నిదానంగా వెనక్కి తిరిగాను. కానీ అక్కడ ఇప్పటి వరకు మరిచిపోలేని ఆ రూపం, ఒక పూర్తిగా కుళ్ళిపోయిన శరీరం, ఆ కళ్ళలోంచి రక్తం కారిపోతోంది. పెదాలు అరకొరగా ఉంటే కానీ నవ్వుతున్నట్టు అనిపిస్తోంది. నా గొంతులో మాటలు ఆగిపోయాయి. నా శరీరం పాక్షికంగా నిలిచిపోయినట్లయింది. అది నన్ను చూస్తూ నిశ్శబ్దంగా తల కదిలించింది. నా ముందు ఉన్న ఆ భయంకరమైన రూపాన్ని చూస్తూనే ఉన్నాను. నా ఒళ్ళు గజగజలాడిపోతోంది. ఆ రూపం పూర్తిగా కుళ్ళిపోయిన మృతదేహంలా ఉంది. అది నన్ను చూస్తోంది, కానీ ఆ చూపులో ఏదో తెలియని భయంకరమైన ఆకలితో కూడిన కోరిక కనిపిస్తోంది. నువ్వు బతికి ఉన్నావా? నేను నా గొంతును అదుపు చేసుకుంటూ అతి కష్టం మీద అడిగాను. అది కొంచెం ముందుకు కదిలింది. నా ముందుకు వచ్చి నిశ్శబ్దంగా నిలబడింది. ఇప్పుడు స్పష్టంగా కనిపించింది. ఆ ముఖం పూర్తిగా మాంసం లేని ఎముకలు మాత్రమే. కళ్ళు నలుపుగా మారిపోయాయి. పెదాలు చీలిపోయి రక్తం ఇంకా కారిపోతూనే ఉంది. చెంపల మీద చిన్న చిన్న పురుగులు కదులుతున్నాయి. నా చేతులు వణుకుతూ వెనక్కి తగ్గాను. నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఆ స్వరం చాలా తీపిగా ఉంది, కానీ అందులో చక్కెర కలిపిన విషం ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళెవరూ బతికిపోరు, నువ్వు కూడా ఉండవు. నాకు ఒక్కసారిగా గాలి ఆగినట్లు అనిపించింది. నాకు స్వల్పంగా ఊపిరాడదు. నా శరీరమంతా చలినిపోవడం మొదలైంది. నా ముక్కు దగ్గర దుర్వాసన మరింతగా పెరిగింది. నువ్వు ఇక మా కుటుంబ సభ్యుడివి. ఆ రూపం నా భుజంపై చేయి వేసింది. చల్లటి శవపు మంట తగిలినట్టుగా నొప్పి కురకరించినట్టయింది. నా గొంతులో అరుపు ముంచుకుపోయింది. ఇది ఇంతవరకు నాకు ఎదురైన అతి భయంకరమైన రాత్రి. నిశ్శబ్దం. గదిలో ఒక భయంకరమైన నిశ్శబ్దం కమ్ముకుంది. నా భుజంపై వేసిన ఆ చల్లని చెయ్యి నా ఎముకల వరకు తాకినట్టుగా అనిపించింది. నా శరీరమంతా గడ్డకట్టిపోయింది. నువ్వు మా కుటుంబానికి చేరిపోయావు. ఆ స్వరం ఇప్పటికీ నాకెంతో స్పష్టంగా వినిపిస్తుంది. తీపిగా, కానీ మృత్యువు నదిలో నుంచి వచ్చినట్టుగా. నేను నా శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నించాను, కానీ నా పాదాలు నేలలోకి దిగజారినట్టుగా ఉన్నాయా. ఇప్పటి నుంచి నువ్వు ఎవరినీ చూడవు, నువ్వు ఎవరితోనూ మాట్లాడలేవు, నువ్వు మమ్మల్ని తప్ప మరెవరినీ చూడలేవు. నా ఊపిరి బిగబట్టింది. నాకు కళ్ళెదుట చీకటి కమ్ముకుంది. అది నిజమైతే నా గుండె గుద్దుకుంటూ తట్టుకుంటోంది. నా నోట ఒక్క మాట రాలేదు. బయటకు వెళ్ళొద్దన్నాం కదా. ఆ స్వరం నెమ్మదిగా, కానీ మరింత భయంకరంగా మారింది. నా కాళ్ళు నడవడం మర్చిపోయినట్టుగా అనిపించింది. ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నాను. ఆ రూపం నన్ను చూస్తూనే ఉంది. నాకు దగ్గరగా వచ్చేస్తోంది. ఇప్పుడు అది నా ముఖానికి అతి సమీపంగా ఉంది. చెదలు, పురుగులు రాలిపడుతున్నాయి. దుర్వాసన మింగేస్తోంది. నాకు గాలి ఆగినట్లయింది. నా గొంతు గట్టిగా మూసుకుపోయినట్లయింది. ఇప్పుడు నువ్వు మా మాంసం, మా రక్తం, మా బంధువు. నా శరీరం ఒక్కసారిగా బరువు తగ్గినట్లు అనిపించింది. నా ఎదుట ఉన్న ఆ రూపం నాకు దగ్గరగా వచ్చి నా చెవిలో మృత్యువు నినాదం మ్రోగించింది. నువ్వు ఇక మనిషివి కాదు. నా శరీరం పూర్తిగా గాలిలో తేలిపోయినట్టుంది. నా కాళ్ళు నేలకి అంటుకోవడం మర్చిపోయినట్టుగా ఉంది. నా శరీరం నిశ్చలంగా, చల్లగా మారిపోతోంది. నా గుండె కొట్టుకోవడం వినిపించట్లేదు. ఇప్పటి నుంచి నువ్వు మమ్మల్ని చూడగలుగుతావు, మేము నీతో ఉంటాం. నువ్వు ఇక మనిషివి కాదు. ఆ భయంకరమైన రూపం నెమ్మదిగా నా భుజాన్ని గట్టిగా పట్టుకుంది. అది తాకిన వెంటనే నా శరీరమంతా ఏదో అసహజమైన ద్రవ్యంలో మునిగినట్టుగా అనిపించింది. నా కళ్ళు ఊహించలేని చీకటిని చూడసాగాయి. గాలి ఎక్కడా లేదు. చుట్టూ రక్తపు వాసన, మాంసం కుళ్ళిన వాసన. నా గొంతు అగుళ్ళు విడిచింది. నేను అరిచేందుకు ప్రయత్నించాను, కానీ నా గొంతు నుంచి ఒక్క శబ్దం రాలేదు. నా కాళ్ళు నేలమీద నుంచి లేచాయి. గాలిలో తేలిపోతున్నాను. చుట్టూ ఆత్మలు కనిపిస్తున్నాయి. ఎక్కడికైనా చూస్తే రక్తంతో తడిసిన చర్మరహిత దేహాలు. నువ్వు ఇక మావాడివే. నా ముందే భయంకరంగా చిరుగులుకి పోయిన ముఖాలు, కళ్ళలో నుండి రక్తం కారుతున్న శవాలు, ఎముకలు బయటికి వచ్చిన చేతులు. అవి నన్ను తమ వైపుకి లాక్కుంటున్నాయి. నా ఊపిరి ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. నా శరీరం పూర్తిగా భయంతో నడుం వరకు హేలిపోతూ ఏదో ఊహించలేని చీకటి లోయలోకి పడిపోతోంది. ఇదే నీ నూతన జీవితం. చివరి చూపులో నేను నా స్వంత శరీరాన్ని నేనే చూస్తున్నాను, కానీ అది నేనే కాదు, అది మరొకటి. నా శరీరం గాలిలో తేలిపోతున్నట్టుంది. నన్ను ఎవరో లేదా ఏదో ఒకటి తన వైపునకు లాగుతున్నట్టుగా అనిపిస్తోంది. చుట్టూ నేను చూడగలిగే ప్రతిదీ చీకటిగా, రక్తపూత పూసినట్టుగా ఉంది. అల్లంత దూరంలో వింతగా కదిలే చీకటి ఆకారాలు స్పష్టమవుతున్నాయి. నా స్వంత శరీరాన్ని నేనే చూస్తున్నాను, కానీ అది నేనే కాను, అది ఇకపై నేను కాదు. నా శరీరం పూర్తిగా మారిపోతోంది. నా కళ్ళలోంచి ఒక తెల్లటి పొగలా ఏదో వెలుపలికి వస్తోంది. ఇదే నీ కొత్త జన్మ. ఆ భయంకరమైన స్వరం నా చెవుల్లో మారుమోగుతోంది.
నా శరీరం పూర్తిగా అదుపు తప్పిపోయింది. నా చేతులు నాకు కనపడడం లేదు. నా కాళ్ళు గాలిలో మాయమయ్యాయి. నా గుండె ఇప్పుడది కొట్టుకోవడం లేదు. ఇప్పుడు నేను ఎవరు? నేను ఎక్కడ ఉన్నాను? నా చుట్టూ ఉన్న ఆత్మలు ఒక్కసారిగా నాకు స్పష్టంగా కనిపించసాగాయి. వాటి కళ్ళు ఎర్రగా మండిపోతున్నాయి. వాటి శరీరాలు పూర్తిగా మాంసం లేకుండా ఎముకలాగా మారిపోయాయి. అవి అన్నీ నన్ను చూస్తున్నాయి. ఇప్పటి నుంచి నువ్వు మాతోనే ఉంటావు. నేను ఈ ఆలోచనను అంగీకరించలేను. నేను ఇంకా బతికే ఉన్నానా? నా మదిలో ఒకటే ప్రశ్న, నేను ఇప్పటికీ మనిషినేనా? లేక నేను కూడా వాటిలాగే ఒక శాపగ్రస్త ఆత్మవేనా? చుట్టూ నల్లని పొగ తుడిచేస్తోంది. నా కళ్ళ ముందు అన్నీ అదృశ్యమవుతున్నాయి. నేను ఇకపై ఇంకెక్కడికి వెళ్ళలేను. నా చుట్టూ నిశ్శబ్దం, కానీ అది సాధారణ నిశ్శబ్దం కాదు. అది భయంకరమైన మూగ చీకటి. నా మదిలో ఏకైక ప్రశ్న, ఇప్పుడు నేను ఎవరు? నా చేతులు, కాళ్ళు కదులుతున్నాయా? నా శరీరం మళ్ళీ మామూలుగానే ఉందా? నా కళ్ళు తెరవాలని ప్రయత్నించాను, కానీ ఏదో బరువు కళ్ళపై ఉంది. చుట్టూ చూస్తే నన్ను అనేక కనురెప్పలేని కళ్ళు గమనిస్తున్నాయి. అవి చీకటిలో నుండి మెరిసిపోతున్నాయి. వాటిలో రక్తం కాదు, కానీ ఏదో మృతుల కర్మచర్యల ఉనికి ఉంది. ఇప్పుడు నువ్వు మాతోనే. నాకు జ్వరం వచ్చినట్టు తల గిరగిర తిరిగింది. నా శరీరం నేల మీద తేలిపోయినట్టుంది. నా కాళ్ళు నేలను తాకడం లేదు. నువ్వు బతికి లేవు. ఆ స్వరం నా చెవిలో పుట్టినట్టు అనిపించింది. నేను ఒక్కసారిగా గట్టిగా అరిచే ప్రయత్నం చేశాను, కానీ నా గొంతులో నుంచి ఒక్క శబ్దం రాలేదు. నా చేతులు మెల్లగా నా ముఖాన్ని తాకాయి. నా చర్మం గట్టిగా మారిపోయింది. చల్లగా ఉంది. నా ఊపిరి లేదు. నా గుండె కొట్టుకోవడం లేదు. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది, నేను ఇకపై ఒక ఆత్మనే. ఈ రక్తపిశాచాల ఊహల కూపంలో నేను ఇప్పుడు కూడా ఒకటి. నా గతి ఇక మారదా? నేను ఎప్పటికీ ఈ చీకటి లోకంలోనే మిగిలిపోవాలా? నా ఎదుట ఉన్న వాటి కళ్ళు ఇంకా నన్నే చూస్తున్నాయి. అవి నన్ను మింగివేయడానికి ఎదురు చూస్తున్నాయి. నా చుట్టూ ఉన్న చీకటి ఒక్కసారిగా కదలడం మొదలుపెట్టింది. నేను ఇప్పటికీ కదలగలగడం లేదేమో అని అనుకుంటున్నప్పటికీ నేను ఏమాత్రం అదుపు లేకుండా ఎక్కడికో లాగబడుతున్నాను. నా శరీరం పూర్తిగా గాలిలో తేలిపోతున్నట్టుగా అనిపిస్తోంది. అయితే ఇప్పుడు నేను గాలిలో తేలిపోవడం లేదని అర్థమైంది. నేను నేల మీద లేను. నేను గాలిలో మునిగిపోతున్నాను. నా చుట్టూ ఉండే ఆత్మలు నాతో పాటు నన్ను అనుసరిస్తున్నాయి. వాటి కళ్ళలో ఇంకా కఠినత పెరుగుతోంది. నువ్వు మావాడివే. ఆ స్వరం మళ్ళీ మారుమోగింది. ఇప్పుడు నా కాళ్ళు, నా చేతులు నా అదుపులో లేవు. నా శరీరం పూర్తిగా ఏదో కలిసిపోతున్నట్టుగా ఉంది. నా మనస్సులో ఎప్పటి నుంచో ఉన్న ఆ భయానక అనుమానం నిజం అయింది. నేను ఇకపై పూర్తిగా ఆ శాపగ్రస్తమైన ఊరికి చెందిన వాడినే. నేను ఎంత ప్రయత్నించినా నా స్వరాన్ని వినిపించుకోలేకపోయాను. నా మణికట్టు మీద గాఢంగా నీలికల్లు మెరిసింది. ఆ క్షణం నాకు అర్థమైంది, ఇదే నా ముగింపు లేదా నా ప్రారంభమా? నా చుట్టూ ఉన్న ఆత్మలు ఒక్కసారిగా నన్ను వలయంలా చుట్టేశాయి. వాటి కళ్ళలో పసుపు రంగు కలిసిపోయింది. వాటిల్లో మిగిలిపోయిన ఒక్క భావన, మరణం. పాశవికమైన, భయంకరమైన మరణం. నా చుట్టూ ఉన్న ఆత్మలు నన్ను పూర్తిగా కప్పేశాయి. వాటి కళ్ళలో కనిపించే రక్తపిశాచాల క్రూరత్వం నాకు నరాలు తెగేలా భయం తెప్పించింది. ఇప్పుడు నన్ను ఎటు లాగుతున్నాయో తెలియడం లేదు. నా శరీరం గాలిలో తేలిపోతున్నట్టుగా అనిపిస్తోంది. కానీ ఇది సాధారణమైన తేలిపోవడం కాదు. నేను క్రమంగా ఈ చీకటిలో కలిసిపోతున్నాను. ఇది నీ కొత్త జన్మ. ఆ భయంకరమైన స్వరం నా చెవుల్లో మారుమోగింది. నా చర్మం పైకి ఎత్తుకున్నట్టుగా అనిపించింది. నా చేతులు, నా ముఖం అన్నీ మారిపోతున్నాయి. చల్లదనం నా రక్తనాళాల్లోంచి ప్రవహిస్తూ నన్ను పూర్తిగా వేరొక వస్తువుగా మార్చేస్తోంది. నా ఎదుట నిలబడి ఉన్న ఆత్మలు ఒక్కొక్కటిగా నా వైపుకు రావడం మొదలుపెట్టాయి. వాటి కళ్ళు ఇప్పుడు నన్ను గమనించడమే కాదు, నా శరీరంలోకి చొచ్చుకుపోతున్నట్టు అనిపిస్తోంది. నా లోపల ఏదో శబ్దం. నా ఊపిరి లేకపోవడం నాకు అర్థమైంది. నా గుండె ఇప్పుడు కొట్టుకోవడం లేదు. ఇప్పటి నుండి నేను కూడా వాటిలానే ఒక శాపగ్రస్త ఆత్మ. నా మనస్సులో నిశ్శబ్దం. నా ఎదుట నిలబడి ఉన్న వాటిలాగే నేను కూడా మారిపోతున్నాను. నాలో ఉన్న చివరి మానవత్వపు అణువణువు చీకటిలో కలిసిపోయింది. ఇది మరణం కాదు, ఇది అంతులేని శాపం. నా చుట్టూ ఇంకా చీకటే, కానీ ఇప్పుడు అది నన్ను చుట్టి ఉక్కిరిబిక్కిరి చేయడం లేదు. ఇప్పటికే నేను కూడా ఆ చీకటిలో ఒక భాగమయ్యాను. నా శరీరం ఇక మానవ శరీరం కాదు. నా చేతులు, నా కాళ్ళు అన్నీ దృశ్యమరహితం. నా ముఖం ఏ రూపంలో ఉందో తెలియడం లేదు. ఇప్పటి నుండి నేను కూడా రక్తపిశాచాల వలయంలోనే ఉంటాను. నా ముందు నిలబడి ఉన్న ఆత్మలు ఒక్కొక్కటిగా నా చుట్టూ తిరుగుతున్నాయి. వాటి కళ్ళు ఇంకా నన్ను చూస్తున్నాయి. ఒకతను ముందుకు వచ్చాడు. నువ్వు మావాడివయ్యావు. ఇకపై ఈ ఊరి శాపాన్ని నువ్వు కూడా మోసేయాలి. నాకు ఒక్కసారిగా ఏదో లోపల పొంగినట్టయింది. ఇది నా గతి కాదని అర్థమయ్యింది. నేను మరణించినా, నేను ఇంకెంత మారిపోయినా, నా మదిలో ఇంకా ఒక దృఢమైన భావన ఉంది. నేను వీటి కోవకు చెందను. నాకు మళ్ళీ ఆలోచన రావడం మొదలైంది. నాకు ఇప్పటికీ నా గతం గుర్తుంది. నాకు నా అసలు రూపం గుర్తుంది.
నా మనసులో మళ్ళీ ఏదో మారింది. నా చుట్టూ ఉన్న చీకటి ఒక్కసారిగా కదిలింది. నాకు మళ్ళీ తిరిగి మారగల శక్తి ఉందా? నాకు తిరిగి బతికే అవకాశం ఉందా? నా సమాధానం నా చేతిలోనే ఉంది. నా చుట్టూ చీకటి కదులుతోంది, కానీ ఈసారి అది నన్ను గ్రహించడానికి కాదు, నా నుండి మృత్యువును దోచుకునేందుకు. నేను ఇప్పటికీ ఆత్మనే, కానీ నా లోపల ఏదో మారింది. నా చుట్టూ ఉన్న భయంకరమైన ఆత్మలు నన్ను గమనించాయి. వాటి కళ్ళు నిశితంగా నన్నే చూస్తున్నాయి. ఇది ఎలా సాధ్యం? నువ్వు ఇంకా మానవత్వాన్ని ఎలా ఉంచుకున్నావు? అవి మెల్లగా వెనక్కి తగ్గాయి. ఇప్పుడు నాలో భయం లేదు. ఇప్పుడు నా మనసులో కేవలం ఒకే ఒక్క ఆశ. ఈ ఊరిని ఈ శాపం నుండి ఎలా విముక్తి చేయాలి? నా చుట్టూ తిరుగుతున్న ఆత్మలు ఒక్కొక్కటిగా మరింత క్రూరంగా మారుతున్నాయి. వాటిలో మళ్ళీ ఆగడపు స్వభావం ఉద్భవిస్తోంది. నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు. నువ్వు మావాడివే. ఈ శాపాన్ని మోసేందుకు సిద్ధం కావు. కానీ నాకు తెలిసిన ఒక రహస్యం ఉంది. ఈ శాపానికి ఒక ముగింపు ఉంది. ఈ ఊరిని చీకటి చుట్టుముట్టిన ఈ రక్తపిశాచాలు అమానుషంగా మారిపోయిన ఈ చీకటి ఎప్పటికీ నిలవదు. నా స్వరం గట్టిగా మారింది. నా చుట్టూ ఉన్న చీకటి ఒక్కసారిగా చలించిపోయింది. ఇప్పుడు నా ప్రయాణం మొదలైంది. ఈ ఊరిని ఈ శాపం నుండి విముక్తి చేసే మార్గం కోసం. నా మనస్సులో ఒక్కటే ఆలోచన, ఈ ఊరిని శాపం నుంచి ఎలా విడిపించాలి? నా చుట్టూ ఉన్న ఆత్మలు ఆగ్రహంతో అగ్గిరాజేస్తున్నాయి. వాటి కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు. అవి ఒక్కసారిగా నన్ను చుట్టుముట్టాయి. నా మీదికి ఉరిమి పడే ముందు నేను ఒక్కసారి నా లోపల ఏదో శోధించాను. నా హృదయం ఇప్పటికీ కొట్టుకుంటుందా? నా మనస్సు ఇప్పటికీ నా అదుపులో ఉందా? నా శరీరం ఈ చీకటికి పూర్తిగా లొంగిపోయిందా? లేదు, నా లోపల ఇంకా వెలుగుంది. నా అంతరాత్మ ఇంకా జీవించేందుకు తపిస్తోంది. ఈ శాపానికి ముగింపు ఉంది. నేను నిశ్చయంగా చెప్పాను. ఆ మాటలు వినగానే చీకటి ఒక్కసారిగా కదిలింది. చుట్టూ ఉన్న ఆత్మలు ఒక్క క్షణం వెనక్కి తగ్గాయి. అవుదా, మాకు తెలుసు. ఒక రాక్షసి వంటి స్వరం నా చెవుల్లో మారుమోగింది. కానీ ఆ మార్గం ఎన్నో ఏళ్ల క్రితమే మూసుకుపోయింది. నా లోపల ఒక అనుమానం పెరిగింది. ఏంటి ఆ మార్గం? ఆ స్వరం మళ్ళీ నవ్వింది. అది తెలుసుకోవాలంటే నీ ప్రాణం అర్పించాలి. ఈ మాట విన్న వెంటనే నాకు అర్థమైంది. ఈ ఊరి శాపం అంత తేలికైనది కాదు. దీనిని తొలగించడానికి నేనొక ప్రమాదకరమైన మార్గంలో నడవాలి. ఇప్పుడు వెనుకడుగు వేసే సమయం కాదు. నా ముందున్న చీకటి నన్ను పూర్తిగా చుట్టేసింది. నా ప్రయాణం ఇంకో కొత్త దశలోకి ప్రవేశించింది. నీ ప్రాణం అర్పించాలి. ఆ స్వరం ఇంకా నా చెవుల్లో మార్మోగుతోంది. చుట్టూ ఉన్న చీకటి నన్ను పూర్తిగా నులిమేస్తోంది. కానీ ఇప్పుడు నాకు భయం లేదు. నేను ముందుకు సాగాలి. ఈ ఊరిని శాపం నుండి విముక్తి చేయాలి. ఏమిటా మార్గం? నేను ప్రశ్నించాను. సమాధానంగా ఆత్మలు ఒక్కసారిగా చీలిపోయాయి. చీకటి కాస్త వెనుకకు తగ్గింది. ఇప్పుడు నా ఎదుట ఒక పురాతన శిలల గుండా రహస్య మార్గం తెరుచుకుంది. ఇదిగో, ఇది నిన్ను శాపం నుండి విడిపించే మార్గం. నా ముందున్న మార్గం నల్లగా కనిపిస్తోంది. చివరికి ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. అది నన్ను మరణం వైపు నడిపిస్తుందా, లేదా నిజంగా విముక్తి వైపా? నాకు ఇంక వేరే మార్గం లేదు. నేను ముందుకు అడుగు వేశాను. అప్పటికే నా చుట్టూ ఉన్న చీకటి కదిలింది. ఆ మార్గంలోకి అడుగుపెట్టిన వెంటనే నా శరీరం పూర్తిగా అదృశ్యమైంది. ఈ రహస్య మార్గం నాకు ఏం తెచ్చిపెడుతుందో, అది నాకు విముక్తినిస్తుందా, లేక మరింత భయంకరమైన మృత్యువా? నా శరీరం పూర్తిగా అదృశ్యమైంది. నా చుట్టూ కేవలం చీకటే. నేను నడుస్తున్నానా, లేక ఎక్కడో లయమైపోయానా? నాకు స్పష్టంగా తెలియడం లేదు. ఈ మార్గం నన్ను ఎక్కడికి తీసుకెళ్తోంది? అయితే ఒక్క క్షణానికి నా ముందు ఒక వెలుగు కనిపించింది. చాలా దూరంలో అదో నీలం రంగులో మెరుస్తూ ఉంది. నా హృదయం ఉలిక్కిపడింది. ఇదేనా నా విముక్తి? ఆ వెలుగు వైపుకు నేను పరుగెత్తాను. కానీ అది ఎంత దగ్గరికి వెళ్ళినా ఇంకా దూరంగానే అనిపిస్తోంది. నాకేమో శరీరం లేదు, కాని నేను ఉనికిని కోల్పోలేదు. ఈ మార్గంలో ముందుకు సాగుతూనే ఉన్నాను. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. ఒక పెద్ద క్షణం తర్వాత అదృశ్యంగా ఉన్న నా శరీరంలో మళ్ళీ కొంత బలాన్ని అనుభవించాను. ఇప్పుడే ఏదో జరుగుతోంది. ముందున్న ఆ వెలుగు ఒక్కసారిగా నా వైపుకు లేచి వచ్చింది. నా చుట్టూ ప్రకాశం విరజిమ్మింది. ఆ వెలుగు నన్ను పూర్తిగా మింగివేసింది. ఇప్పుడు నేను చీకటిలో లేక, వెలుగులో లేక, ఒక భిన్నమైన లోకంలో ఉన్నాను. ఇక్కడి శబ్దాలు, అనుభూతులు అన్నీ కొత్తగా ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఉన్నారు? నేను గట్టిగా పిలిచాను. ఇదే ఆత్మల సమాధానమా? ఇదే ఆ ఊరిని విముక్తి చేసే మార్గమా? నా చుట్టూ వెలుగు మెరిసిపోతోంది. చీకటి పూర్తిగా లేకుండా పోయింది. నేను ఇప్పుడు ఒక శూన్యంలో నిలబడి ఉన్నాను. ఇక్కడ సమయం లేదు, ఇక్కడ భయం లేదు, కానీ ఇక్కడ ఏదో ఉంది. అదేనో మెల్లగా నా వైపు కదులుతోంది. ఒక శ్వాస, ఒక హడావుడి. ఆ కనుక నా ముందు ఒక మహాపురాతన ఆకృతి కనబడింది. అది ఓ పురుషుని ఆకారంలో ఉంది. కానీ అతని శరీరం రక్తంతో తడిసి ముద్దై ఉంది. అతని కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. నువ్వు నా వద్దకు ఎలా వచ్చావు? అతని స్వరం శూన్యంలో మార్మోగింది. అది మృత్యువు స్వరం. నాకు వెంటనే అర్థమైంది.
ఈ ఊరిని శాపం నుంచి విముక్తి చేయాలంటే ఈ పురాతన శాపగ్రస్తుడిని అంతమొందించాలి. కానీ నేను ఎలా? నాకు శరీరం లేదు, నాకు ఆయుధం లేదు, కానీ నా లోపల ఒక అనుభూతి ఉంది. ఇప్పుడు నీ శిక్ష సమాప్తం కావాలి. నేను గట్టిగా అరిచాను. ఆ పురాతన ఆత్మ ఒక్కసారిగా కేకలు వేసింది. నా లోపలి వెలుగు విస్ఫోటనమయ్యింది. చుట్టూ ఉన్న అంతులేని చీకటి కుదేలైంది. ఆత్మలు ఏడుస్తూ గాల్లోకి లేచిపోయాయి. ఈ ఊరి శాపాన్ని మోస్తున్న ఆ పాత జీవి రెక్కలైపోయాడు. ఒక క్షణం తర్వాత నేను మళ్ళీ నా శరీరంతో ఊరిలో కళ్ళు తెరిచాను. చుట్టూ సాధారణ ఉదయం. అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ ఊరు ఇకపై భయంతో బతకాల్సిన అవసరం లేదు. రక్తపిశాచం ఇక లేనే లేదు. నా ప్రయాణం ముగిసింది. కానీ ఈ కథ మాత్రం నిజమైన రహస్యం. ఈ ఊరిలో నిజంగా ఏమి జరిగింది? నేను నిజంగా ఆ లోకానికి వెళ్ళానా? లేదా అది కేవలం నా మనసు నాటకమా? ఈ ప్రశ్నకు సమాధానం నాకు తెలియదు.